యూరియా కష్టాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు? ఒక అద్భుతమైన మనకున్న వ్యవసాయ శాఖ మంత్రి ఎవరికి లేదు సార్. ఎక్కడికక్కడ మీరు పేపర్ ఓపెన్ చేస్తే చాలు పెద్ద పెద్ద క్యూలో మీరు యూట్యూబ్ లో మీడియాలో ఎక్కువైపోయారు. ఇప్పుడు పేపర్ పత్రికలోనే పడతారు సార్ ఫ్రంట్ పేజీలో. మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండగా ఇటువంటి కష్టం రాదు. ఎందుకంటే ఎల్లుండి వచ్చే కష్టాన్ని వాళ్ళు ఆలోచిస్తాడు ఆయన. ఈ రోజు మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే జరుగుతుందంటే కారణం ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు వేసింది. ఆ రోజు ఆర్ఎంపీ వెళ్తుంది, నేషనల్ హైవేస్ వెళ్తుండే ఆయన ఉండే ఆ రోజు ఎన్ని చేసుకొచ్చాడు కాబట్టి ఇవాళ హైదరాబాద్ జీలు పోతున్నాం మనం. కానీ తుమ్మల అదే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రోజు యాప్ పెట్టిన మొట్టమొదటి నాయకుడు ఆయన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. దాని కూడా కేసీఆర్ విమర్శించారు కదా. ఇప్పుడు యాప్ ఎవరికి, ఇప్పుడు చదువు రానోడికి ఏం అర్థం అవుతుంది? ఇవాళ ప్రతి ఊర్లో గురువు గారు ప్రతి ఊర్లో అందరూ ఐటీ పిల్లలు ఉన్నారు, అందరూ యుఎస్ లో ఉన్నారు, ప్రతి పల్లెటూరులో ఉన్నారు. ఇవాళ వాట్సాప్ లో కాల్స్ మాట్లాడుతున్నారు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. ప్రతి ఊర్లో ఎవరో కూడా ఉంటారు. యాప్ ఉందంటే డబ్బులు కూడా యాప్ ద్వారా వస్తలేదు. ఇప్పుడు కొనుక్కున్న గిట్టుబాటు ధరలు కూడా ఇన్ని వచ్చి చెందుతారు. వాళ్ళకి విమర్శించటమే ధ్యేయం. వాళ్ళకి రాజ్యాంగ విలువలు లేవు. అసెంబ్లీని గౌరవించరు, ముఖ్యమంత్రిని గౌరవించరు, శాసనసభను గౌరవించరు. వాళ్ళు ఈ విధంగా వాళ్ళ గురించి మాట్లాడతాం. వాళ్ళకి గౌరవం ఉంటే అసెంబ్లీని వదిలేసి వెళ్తారని ఎవరన్నా? సార్ మీరు మైక్ ఇవ్వకపోవడమే అక్కడ ప్రధానంగా వాళ్ళని ఇస్తున్న కారణం అదొకటే. మైక్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మంచి పాయింట్, రేవంత్ రెడ్డిని పొగడాలి అంటే నా వల్ల కాదంటున్నారు వాళ్ళు. మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే మైక్ కాదు, ఇంకా వాళ్ళు మేమే మంత్రులు అనుకుంటున్నారు. ఎప్పుడు మైక్ మా దగ్గరే ఉన్నారు. ఎప్పుడైనా అధికార పక్షానికి 6 నిమిషాలు ఇస్తే ప్రతిపక్షానికి 4 నిమిషాలు ఇస్తారు. అది కూడా వాళ్ళ దౌర్భాగ్యులు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ హరీష్ రావు గారికి ఏంటంటే మొత్తం ఆయన చెప్పాడు సోది, అది చేసావు, ఇది చేసావు, ఇది చేసావు, మినిమం 8 గంటలు 7 గంటలు మాట్లాడాడు. ఈరోజు ప్రతిపక్షం ఒక ఎమ్మెల్యే ఎత్తే ఆయన డిప్యూటీ ఫ్లోర్ లో ఇప్పుడు ఇచ్చారు. డిప్యూటీ ఫ్లోర్ లో మొదటిదాకా కూడా లేదు. కాబట్టి మొత్తం నేనే మాట్లాడాలనుకుంటారు హరీష్ రావు గారు. అది నడవదు. ఇప్పుడు మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మీరు దాన్ని డైజెస్ట్ చేసుకొని ఇంకొక 8 సంవత్సరాలు అక్కడే ఉండబోతున్నారు. అంతే 8 సంవత్సరాలు అంటే మీరు రాసిరా అంటే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అండి. ప్రజలు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సీటుకే కన్ఫర్మేషన్ లేదనే చర్చ జరుగుతుంది బయట. అంటే ఆయన ఏ మంత్రి లేకపోతారో తెలియదు అనే కాడికి ఇప్పుడు చర్చ బయట జరుగుతా ఉంది. అంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే మా కేటీఆర్ గారు సోషల్ మీడియాలో జరుగుతుంటది. కేటీఆర్ గారు ట్విట్టర్ పులి కదా. ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో ఈజ్ ఎ వండర్ఫుల్ గా దాంట్లో ఈ చర్చని ఆయనే పెట్టిస్తాడు. ఆయనే జనంలో జరుగుతాడు. అంటే పర్మనెంట్ రేవంత్ రెడ్డి 1000%. ఇంకెవరు లేరు. మరి మిగతా చాలా మంది 1 to 10 రేవంత్ రెడ్డి అని తెలంగాణలో 1 నుంచి 10 రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి.